హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఒప్పో రెనో 3 ప్రో వర్సెస్ షామీ ఎంఐ నోట్ 10 లైట్ ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒప్పో రెనో 3 ప్రో చూసుకున్నట్లయితే మనకి ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి ఇండియాలో మనకి 27,240 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే షామీ ఎంఐ నోట్ 10 లైట్ చూసుకున్నట్లయితే చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఈ ఫోన్ వచ్చేసి మనకి ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు ఫ్రెండ్స్. కాకపోతే కమింగ్ సూన్ ఈ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో వచ్చేసి. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి 28,490 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా దీనికంటే తక్కువ అయితేనే ఈ ఫోన్ ప్రైస్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒప్పో రెనో 3 ప్రోకి అయితే ఈ ఫోన్ అయితే కాంపిటేటర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేను కంపారిజన్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ టూ ఫోన్స్ డిజైన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఫస్ట్ ఒప్పో రెనో 3 ప్రో చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే వెర్టికల్గా అయితే ఉండబోతుంది. ఇంకా ఎంఐ నోట్ 10 లైట్లో చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. ఇంకా టూ సైడ్స్ డిస్ప్లే అడ్జస్ట్ చూసుకున్నట్లయితే మనకి కర్వ్గా అయితే ఉండబోతున్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి వెర్టికల్గా అయితే ఉంటుంది. ఇంకా బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఒప్పో రెనో 3 ప్రో వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఇంకా షామీ ఎంఐ నోట్ 10 లైట్లో చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొటెక్ట్ చేశారు. ఫ్రేమ్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్తోనే లేకపోతే ప్లాస్టిక్తోనే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో మనకి బిల్ క్వాలిటీ ఏ ఫోన్లో బాగుంటుందంటే షామీ ఎంఐ నోట్ 10 లైట్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని అయితే యూస్ చేశారు. ఇంకా ఈ టూ ఫోన్స్ వెయిట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒప్పో రెనో 3 ప్రో వచ్చేసి మనకి 75 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇంకా షామీ ఎంఐ నోట్ 10 లైట్లో 204 గ్రామ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్ వెయిట్ అంటే ఎంఐ నోట్ 10 లైట్ అయితే వెయిట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని యూస్ చేశారు కాబట్టి. ఈ టూ ఫోన్స్లో మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో రెనో 3 ప్రోలో వచ్చేసి డిస్ప్లే స్క్రీన్ సైజ్ మనకి 6.4 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటే పిక్సెల్ డెన్సిటీ 405 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 100 నట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. మనం ఎక్స్పాండబుల్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం వచ్చేసి మనకి 800 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనము షామీ ఎంఐ నోట్ 10 లైట్లో చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ మనకి 6.47 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటే పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 398 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా డిస్ప్లే ఫీచర్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి మనకి HDR10 సపోర్ట్ చేస్తుంది. ఇంకా 430 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి డిస్ప్లే అయితే బాగుంటుంది. కాకపోతే ఒప్పో రెనో 3 ప్రోలో వచ్చేసి మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇంకా డిస్ప్లే బెటర్గా కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఒప్పో రెనో 3 ప్రో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ టూ ఫోన్స్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో రెనో 3 ప్రోలో వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ కలర్ వైజ్ 7 అయితే వస్తుంది. ఇంకా మనం ఎంఐ నోట్ 10 లైట్లో చూసుకున్నట్లయితే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మన UI 11 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఒప్పో రెనో 3 ప్రోలో వచ్చేసి మనకి MediaTek Helio P95 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. ఇంకా మనం ఎంఐ నోట్ 10 లైట్లో చూసుకున్నట్లయితే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ బాగుంటుందంటే షామీ ఎంఐ నోట్ 10 లైట్లో అయితే బాగుంటుంది. ఇంకా ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఒప్పో రెనో 3 ప్రో వచ్చేసి మనకి 8GB ర్యామ్తో వస్తుంది. 128GB రోమ్ అయితే ఉంటుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం షామీ ఎంఐ నోట్ 10 లైట్లో చూసుకున్నట్లయితే ర్యామ్ వచ్చేసి 6GB ఉండిపోతుంది. రోమ్ వచ్చేసి 64GB. ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఈ ఫోన్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చినట్లయితే ఏ ఫోన్లో మనకి బెటర్గా అయితే ఉంటుందంటే ఒప్పో రెనో 3 ప్రోలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో వచ్చేసి మనకి ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పో రెనో 3 ప్రోలో వచ్చేసి మనకి 4025 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనం ఎంఐ నోట్ 10 లైట్లో చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ 5256 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి బ్యాటరీ కెపాసిటీ ఏ ఫోన్లో బాగుంటుందంటే ఎంఐ నోట్ 10 లైట్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ కెమెరాస్ రేషియో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో రెనో 3 ప్రోలో చూసుకున్నట్లయితే
క్వాడ్ కెమెరా సెటప్ తయారు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 1.7 అయితే వస్తుంది. 13 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది, దీని అపేచర్ f2.4 అయితే వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపేచర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ మనకి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 4Kలో 30fps అయితే రికార్డ్ చేస్తుంది, 1080pలో 30fps 60fps అయితే రికార్డ్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇంకా MI Note 10 లైట్లో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 1.9 అయితే వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపేచర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇంకా 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపేచర్ f2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 4Kలో 30fps అయితే రికార్డ్ చేస్తుంది, 1080pలో 30fps 60fps ఇంకా 120fps అయితే రికార్డ్ చేస్తుంది. అందులో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మెయిన్ కెమెరాస్ ఈ 2 ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో బాగుంటుందంటే ఒప్పో రెనో 3 ప్రోలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఒప్పో రెనో 3 ప్రోలో వచ్చేసి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 44 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30fps అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా MI Note 10 లైట్లో చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అయితే వస్తుంది, దీని అపేచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30fps అయితే రికార్డ్ చేస్తుంది. ఈ 2 ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో ఉన్న కెమెరా సెల్ఫీ కెమెరా బాగుంటుందంటే ఒప్పో రెనో 3 ప్రోలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్ వచ్చేసి మనకి 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేయాలి. అలాగే కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో రెనో 3 ప్రోలో చూసుకున్నట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, ఇంకా USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా మనం MI Note 10 లైట్లో చూసుకున్నట్లయితే మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, ఇంకా USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా ఈ 2 ఫోన్స్లో మనం స్పీకర్స్ చూసుకున్నట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి, ఇంకా 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. అలాగే 2 ఫోన్స్ మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే 2 ఫోన్స్లో వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది, ఇది వచ్చేసి మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇంకా ఈ 2 ఫోన్స్ వచ్చేసి మనకి ఫేస్ ID కూడా ఉంటుంది. అలాగే ఈ 2 ఫోన్స్ మనం కలర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పో రెనో 3 ప్రోలో వచ్చేసి 3 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లాక్ కలర్, బ్లూ కలర్, ఇంకా స్కై బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా మనం Xiaomi MI Note 10 లైట్లో చూసుకున్నట్లయితే మనకి 3 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లాక్ కలర్, బ్లూ కలర్, ఇంకా పర్పుల్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో మీరు ఏ ఫోన్ తీసుకుంటారంటే ఫ్రెండ్స్ మనకి 2 ఫోన్స్ అయితే బాగుంటాయి. కాకపోతే మీకు ఫ్రెండ్స్ మేము ఎక్కువ గేమ్స్ ఆడతాం అన్న వాళ్ళకైతే మీరు MI Note 10 లైట్ అయితే తీసుకోండి. ఇంకా మేము ఎక్కువ గేమ్స్ ఆడడం, మాకు ఫ్రంట్ కెమెరా ఇంకా బ్యాక్ కెమెరా బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి అనుకున్నట్లయితే మీరు ఒప్పో రెనో 3 ప్రో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను మీకు ఒప్పో రెనో 3 ప్రో వర్సెస్ MI Note 10 లైట్ ఈ 2 ఫోన్స్ మీద అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.